బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇంట్లో ఉన్నప్పుడు తనకు మనవరాళ్లతో ఉన్నట్లు అనిపించదని, లేడీస్ హాస్టల్ వార్డెన్ గా ఉన్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. చుట్టూ ఆడపిల్లలే ఉంటారన్నారు. ఈసారైనా రామ్ చరణ్ కు కొడుకు పుడితే బాగుండని ఆకాంక్షించారు. మళ్లీ ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని భయంగా ఉందనడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. ఇక ఇదే కార్యక్రమంలో తన తాత రసికుడంటూ మరొక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. తన తాతకు ఇంట్లో ఇద్దరు, బయట ఒకరు ఉండేవారని, తెలియకుండా ఇంకా ఎంతమంది ఉండేవారో తెలియదన్నారు చిరంజీవి. చిరు చేసిన ఈ వ్యాఖ్యలపై ఆయన అభిమానులు సైతం అవాక్కవుతున్నారు. అమ్మగారి తండ్రి గారు, నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధుని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అన్నమాట జాలిపోలేదు, ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా మూడు మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని మా అమ్మగారి తండ్రి గారు, నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధుని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అన్నమాట జాలిపోలేదు, ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా మూడు మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని